సరే, అల్లు అర్జున్ ఇప్పుడు 'పుష్ప 2' మూవీ తర్వాత 'అట్లితో' సినిమా చేయబోతున్నాడు. సో ఈ మూవీ పాన్ వరల్డ్‌గా తెరకెక్కించబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ మూవీ? ఇది పాన్ వరల్డ్ కాదు. ఇది ప్లాన్ ఏమంటారంటే హ్మ్. ఓకే. బియాండ్ దట్ ఓకే. ఇంకా బియాండ్. యెస్. సో దానికి కారణం ఏంటంటే ఇది సినిమా స్కేల్ ఊహాతీతమైన స్కేల్ ఇది. హ్మ్. అంటే ఎలా అంటే మనకొక యూనివర్స్ అని చెప్పి ఇప్పుడు వరల్డ్ అంటాం. అవును. ఓకే. హ్మ్. అలాగే ఇంకొక ప్లానెట్ ఉందనుకోండి, అదొక వరల్డ్. హ్మ్. ఓకే. ఇది ఎట్లా అంటే యూనివర్స్ ప్యారలల్ యూనివర్స్ అని చెప్పి వర్డ్ ఓకే. వాడుతున్నారు. నెక్స్ట్ డిఫరెంట్ టైమ్ లైన్స్ అని హుహు. చెప్తున్నారు. హ్మ్. నెక్స్ట్ అల్లు అర్జున్ వచ్చి ఒక ఎక్కువ వారియర్ లాగా హ్మ్. రోల్ ప్లే చేస్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ఒక డ్యూయల్ రోల్ ఉండే ఛాన్స్ ఉంటుంది హ్మ్. అల్లు అర్జున్. సో హ్మ్. ఇలా రకరకాలుగా మనకి న్యూస్ అనేది మనం చూస్తుంటే తెలుస్తుంది అనమాట. అవును. బట్ దిస్ బడ్జెట్ ఏంటంటే టూ మచ్ బడ్జెట్. ఇట్స్ లైక్ ఓకే. 800 crores బడ్జెట్. హ్మ్. అల్లు అర్జున్ వచ్చి 175 crores రెమ్యునరేషన్ ఓకే. తీసుకుంటున్నారు. హ్మ్. ఇది కాకోకుండా మళ్ళీ ప్రాఫిట్లో కూడా 15% షేర్. హుహుహు. ఓకే. అంటే ఒక అల్లు అర్జున్ అనే పర్సన్ ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ హ్మ్. కి మించి అవుతుందన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఎలా అంటే ఈవెన్ ఎవరైనా సరే స్పేస్‌లోకి వెళ్ళినా గానీ హ్మ్. ఏ సినిమా చూస్తారు అంటే అల్లు అర్జున్ సినిమా చూడాలి అన్న సిచ్యువేషన్ ఓకే. వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే హుహు. ఆ స్కేల్‌కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఇప్పుడు అట్లీకి అంత కెపాసిటీ ఉందా అన్నది ఒక పాయింట్. అవును. ఓకే. అంటే అటెంప్ట్ ఎలా ఉందంటే రాజమౌళి ప్రూవ్ చేసుకున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ పదింతలు హైయర్ ఎయిమ్ పెట్టుకొని హుహు. చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో హ్మ్. డెఫినెట్‌గా దానికి సంబంధించిన వాళ్ళు వరల్డ్‌లో టాప్ టెక్నీషియన్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటది. ఓకే. సో అలా ఏం చేస్తూ చేయటం. బట్ ఇది ఎంత ఆషామాషిగా అయ్యే ప్రాజెక్ట్ కాదు ఇది. హ్మ్. అంటే ద స్కేల్ మనం చూస్తుంటే హ్మ్. ఒక అట్లీ విజన్ తోటి అయ్యే వ్యవహారం కాదు. చాలా బ్రెయిన్స్ అవసరం అవుతూ ఉంటాయి. అవును. చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌పర్ట్స్ బ్యాక్ ఎండ్ వరల్డ్‌లో ఉన్న టాప్ టెక్నీషియన్స్‌ని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. ఓకే. సో ఇది ఒక సింపుల్‌గా ఒక 1 ఇయర్‌లోనూ అట్లా అయ్యేది కాదు ఇది. హ్మ్. సో 2027కి ఎయిమ్ ఓకే. చేస్తున్నారు. ఓకే. సో 2027 కల్లా ఇది కంప్లీట్ చేయగలుగుతారా అన్నది కూడా ఒక హ్మ్. పాయింట్. డౌట్. ఎందుకంటే హ్మ్. దీంట్లో చాలా విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయింది. హుహు. కారణం ఏంటంటే తను సూపర్ హీరోగా ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఓకే. ఆ సూపర్ హీరో ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా చూపించాలి అంటే ఆ విఎఫ్ఎక్స్ చాలా క్వాలిటీగా ఉండాలి. హ్మ్. రెండోదేంటంటే 250 crores విఎఫ్ఎక్స్‌కే అలాట్ చేశారు బడ్జెట్. అందులో సగం పోతుంది. అంటే ఇమాజిన్ అసలు హ్మ్. మనకి 100 crores, 200 crores ఫిల్మ్స్ అంటే దానికి హ్మ్. మించి 250 crores బడ్జెట్ వీఎఫ్ఎక్స్‌కే అంటే విఎఫ్ఎక్స్‌కి అలాట్ చేశారంటే హ్మ్. దాని స్కేల్ మనకు అర్థమవుతుంది. ఓకే. సో బట్ ఒకటి అట్లీతో అడ్వాంటేజ్ ఏంటంటే హ్మ్. మీకు 'రాజారాణి' తోటి అతని కెరీర్ స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత మన విజయ్ తోటి 2 సినిమాలు హ్మ్. చేయటం జరిగింది. హ్మ్. నెక్స్ట్ ఆయన నెక్స్ట్ ఏ స్టేజ్‌కి వెళ్ళిపోయారంటే 'షారుఖ్ ఖాన్' తోటి కూడా ఫిల్మ్ 'జవాన్' చేశారు చేయడం. 'జవాన్'. హ్మ్. అంటే అసలు బాలీవుడ్‌లో అసలు అటెంప్ట్ చేయటమే హ్మ్. సూపర్ స్టార్ వాళ్ళతోనే అటెంప్ట్ చేశారు. చేయటం అది సక్సెస్‌ఫుల్‌గా హ్మ్. కూడా. ఓకే. 'షారుఖ్ ఖాన్‌ని' అసలు కమర్షియల్ హీరోగా అంటే కమర్షియల్ హీరో ఇన్ సెన్స్ ఒక యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయటం అనేది హ్మ్. కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడు అవును. అతను ఒక లవ్ కమర్షియల్ హీరోగా ఉన్నప్పుడు, హ్మ్. రొమాంటిక్ హీరోగా ఉన్నప్పుడు అతన్ని ఒక యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయటం. హ్మ్. మనం అక్కడ యాక్షన్ హీరో అంటే బాలీవుడ్‌లో 'సల్మాన్ ఖాన్'. అవును. సో 'సల్మాన్ ఖాన్' ఒకసారి స్ట్రగుల్ అవుతున్నాడు. హ్మ్. కానీ ఇతను యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయటము, అది సక్సెస్ కొట్టడం కూడా జరిగింది. హ్మ్. సో అట్లా అట్లీ ఏంటంటే అంత సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, ఒక స్టార్డమ్ ఉన్న డైరెక్టర్‌గా హ్మ్. ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ఓకే. ఎట్లా అంటే అతను అల్లు అర్జున్‌తో తీయడానికి ఎలిజిబిలిటీ సంపాదించినట్టు అయింది. అవును. ఆహా! ఇవన్నీ తీసి. ఇవన్నీ తీసి. సో ఓకే. అల్లు అర్జున్ ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారంటే ఎవరికన్నా సరే డైరెక్షన్ ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే హ్మ్. ఆయన ఒక 100 సార్లు ఆలోచిసే హ్మ్. పరిస్థితి. ఎందుకంటే హ్మ్. అతను అట్లా అంత స్టార్డమ్ 'పుష్ప 2'తో వచ్చేసింది కాబట్టి హ్మ్. కేర్ తీసుకోవటం జరుగుతది. ఓకే. అట్లీ డెఫినిట్‌గా ఇది దాని ఈ ఆపర్చునిటీ అతను ఖచ్చితంగా
ఉపయోగించుకుంటారని నాకైతే నమ్మకం ఉంది. ఓకే, ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారు, అంత రికవరీ చేయగలుగుతారా వాళ్ళు మరి? ఇది మనం జస్ట్ నాకున్న ఐడియా ప్రకారం ఇప్పుడు 800 crores బడ్జెట్ అనుకోండి. ఓకే. అది జనరల్గా ఏంటంటే ఏ 1200 crores థియేటర్కల్గా అమ్మినా కానీ జనరల్గా ఏంటంటే డబుల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ అది 1600 crores అమ్మారనుకోండి థియేటర్కల్ బిజినెస్, మీకు అది 3200 crores కలెక్ట్ చేయాలి. 3200 crores కలెక్ట్ చేయాలంటే ఇది ఎన్ని లాంగ్వేజ్లో తీయాలి వరల్డ్ వైడ్, అది ఇంగ్లీష్లో కూడా తీయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి వాళ్ళకి ఆ ప్లాన్స్ ఉన్నాయో లేదన్నది నాకైతే తెలీదు. సపోజ్ ఒక లాస్ట్ మూవీ పుష్ప 2 రికవరీ తీసుకుంటే అది 2000 crores వరకు 1800 crores అయితే క్రాస్ అయిపోయింది. 2000 crores అని కూడా చెప్తున్నారు. సో అది ఇక పీక్ కెపాసిటీ ప్రజెంట్ ఇండియాలో వరల్డ్ వైడ్గా తీసుకుంటే, ఎందుకంటే సినిమాలు చూడడానికి జనాలు రావట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక పుష్ప 2కి ఆ రేంజ్లో రికవర్ అయిందంటే దట్ ఈస్ మన మ్యాక్సిమం పొటెన్షియల్ ఆఫ్ ఎనీ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పి మనము అనుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో దాన్ని మించి కలెక్ట్ చేయాలి అంటే మనం ఇంకోటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే 2027. సో ఆ టైంకి ఎట్లా ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంటుందో అది తెలియదు. సో అప్పుడు ఇది అయితే ఒక టైట్ బడ్జెట్ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఛాలెంజ్. ఏ మాత్రము తేడా కొట్టింది అనుకోండి, ఎంతమంది ఎన్ని 100 కోట్లు నష్టపోతారో ఊహించలే. బట్ అటువంటి సిచ్యువేషన్ రాదనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి బడ్జెట్ ఈ రేంజ్ లో ఉంది కాబట్టి ఈవెన్ రీషూట్ చేసే స్కోప్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్నే బ్రహ్మాండంగా ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా టైట్ స్క్రీన్ ప్లే చేసుకుంటూ ఉంటారు. జవాన్ మనకి తెలుస్తుంది, జవాన్ లో కూడా కొంతమంది క్రిటిక్స్ దాన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఓకే, బట్ క్రిటిసిజం పక్కన పెడితే మాస్ ఆడియన్స్ నే టార్గెట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ మాస్ ఆడియన్స్ కి, కామన్ మ్యాన్ కి నచ్చిందా లేదన్నదే కౌంట్. అతను సినిమాకి వచ్చాడు, చూసి ఎంజాయ్ చేశాడు అన్నదే కౌంట్. క్రిటిక్స్ కి నచ్చిందా నచ్చలేదా అన్నది బిజినెస్ పరంగా ఎవరు పట్టించుకోరు. ఓకే, ఇప్పుడు యానిమల్ ఉందనుకోండి, యానిమల్ని విపరీతంగా డివైడ్ టాక్ క్రిటిక్స్ మాట్లాడడం జరిగింది. అది కమర్షియల్లీ హైలీ సక్సెస్ఫుల్. ఎవరేమనుకున్నా కానీ దట్ ఈస్ కమర్షియల్లీ హైలీ సక్సెస్ఫుల్. సో సిమిలర్లీ ఇప్పుడు ఈ జవాన్ గురించి కొంత స్ప్లిట్ టాక్ వచ్చింది. అంటే టోటల్ నాట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివైడ్ టాక్ కాదు, బట్ అనలిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది. బట్ స్టిల్ దట్ ఈస్ ఏ హైలీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ AA22 సో ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కూడా ఒక వండర్ఫుల్, ఇది ఇంకొక మిరాకిల్ చేయబోతుందని నేను అనుకుంటున్నాను. బాహుబలి 2 తర్వాత. అంటే రాజమౌళికి పోటీగా తీస్తున్నారా? ఇప్పుడు పోటీ అనేది ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనకి శంకర్ ఒకప్పుడు బిగ్ స్కేల్లో తీయాలంటే శంకరే తీస్తుండేవాడు. ఓకే అండి, కానీ దాన్ని మించి రాజమౌళి చేయటం జరిగింది. రాజమౌళి గారు శంకర్కి పోటీగా చేస్తున్నారంటే ఎవరి విజన్ వాళ్ళది, ఎవరి థాట్స్ వాళ్ళవి. ఇక్కడ మొత్తం వాళ్ళకున్న నెట్వర్క్ తోటి ఇన్వెస్టర్స్ని పూల్ చేయాలి, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలి, ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో వీళ్ళని నమ్మి ఇన్వెస్టర్స్ ముందుకు రావాలి, హీరోని పొటెన్షియల్ కూడా చూడాలి. ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి సెటప్ అవుతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఫైనల్ డెలివరీ అనేది ఎవరి చేతిలో ఉండదు. అది చేస్తూ ఉంటారు, ఏ మంత్లోకి వస్తుంది, ఎప్పుడు రిలీజ్ డేట్ వస్తుంది అన్నది ఆ వర్క్ నడిచే దాని ప్రకారం ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మీరు అన్నారు పోటీ అని, ఆ 2 సినిమాలు ఒకేసారి వస్తాయి అనుకోండి, వాళ్ళకి తెలుసు 2 సినిమాలు ఒకేసారి వస్తే ఇద్దరు నష్టపోతారు. ఖచ్చితంగా ఒకళ్ళన్నా సరే బ్యాక్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. ఎవరు కాంప్రమైజ్ అయ్యి ఎట్లా చేస్తారన్నది చూసుకోవాలి. వాళ్ళు ఒక గ్యాప్ పెట్టుకుంటారు, ఒక 2 నెలలు. ఒకసారి అయితే సల్మాన్ ఖాన్ అయితే ఒక RRR రిలీజ్ అయినప్పుడు దాన్ని ఒక ఈయన ఎవరు కరణ్ జోహర్ ఒక 2 months గ్యాప్ తర్వాత మన సినిమా రిలీజ్ అయితే నో 6 months అన్నాడు. అంటే ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇంపాక్ట్ ఉంటుంది.
ఆ ఇంపాక్ట్ తోటి ఏమవుతుందంటే వెంటనే రిలీజ్ అయితే కంపారిజన్ వచ్చేస్తుంది. మీరు ఒక గ్యాప్ తో రిలీజ్ చేశారనుకోండి ఇంకొక పెద్ద ఫిల్మ్, అప్పుడు మళ్ళీ దానికి ఒక ఫ్రెష్ అప్పీల్ వస్తుంది, ఫ్రెష్ ఇంకా కంపారిజన్ అనేది ఉండదన్నమాట. వెంటనే రిలీజ్ అయితే మాత్రం కంపారిజన్ ఉంటుంది. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఒక డ్రాబ్యాక్, ఇది రిలీజ్ అయింది థియేటర్లోంచి వెళ్ళిపోయింది, ఇమీడియట్గా ఓటీటీలో వస్తుంది. మీరు అప్పుడు థియేటర్లో పెట్టారనుకోండి, అక్కడేమో ఇంకో పెద్ద ఫిల్మ్ ఓటీటీలో ఉంటుంది, ఇక్కడ ఇంకోటేమో థియేటర్లో ఉంటుంది. సో జనాలు ఎక్కువ ఆడియన్స్ ఓటీటీలో చూసే ఆడియన్స్ ఎక్కువ ఉంటారు థియేటర్కి వచ్చే ఆడియన్స్ కన్నా కూడా. సో అట్లా మీకు వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు బిజినెస్ చేస్తున్నప్పుడు, రిలీజ్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ. సో అవి అన్ని పక్కన పెడితే మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీ ఈజ్ గోయింగ్ టు డెలివరీ ఏ బ్లాక్ బస్టర్ అని ఒక వండర్ఫుల్, ఒక మిరకిల్ ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది ఆ విజనే. ఓకే, లెట్ us wish that is a great luck. ఎందుకంటే సినిమా సక్సెస్ అవుతే ఎంతో మంది, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతారు అనమాట. ఓకే సార్, లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.